క్వారీలలో మృతి చెందిన బాధితులకు 50 లక్షల రూపాయలు ప్రభుత్వం నైతిక బాధ్యత వహించి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి మైనింగ్ పాలసీని తీసుకువస్తున్నారు. కాబట్టి మైనింగ్ సంబంధించినటువంటి ఎవరికైతే హెక్టార్ కేటాయిస్తారో వాళ్ళకి హద్దుల్ని పారదర్శకంగా ప్రకటించాలని చెప్పి ఇంత వరుస వెంబడి ప్రమాదాలు జరుగుతున్నాయి ఎన్టీఆర్ జిల్లాలో. కానీ ప్రభుత్వం నుంచి స్పందన, నైతికంగా స్పందన లేదు. ఆ గనుల యాజమాన్యమో లేదా ఫ్యాక్టరీల యాజమాన్యమో నష్టపరిహారం ఇవ్వటం తప్పనిచ్చి ఇవాళ పరిటాల క్వారీలో 3 చనిపోవటం జరిగింది. బత్తుల దుర్గారాజు, బీబీ నాయక్, అలాగే బాగేల్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్ 3 చనిపోతే విజయవాడ పార్లమెంటు సభ్యుడు సందర్శించాడని చెప్పేసి నేను అడుగుతున్నా. ఇవాళ పరిటాల మైనింగ్ అండ్ క్వారీ అసోసియేషన్ వాళ్ళు వారికి జన్మదిన శుభాకాంక్షల్ని తెలియజేశారు, వారు అందుకున్నారు. మేము కూడా ఎంపీ గారికి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తున్నాం సిపిఐగా. మేము అడుగుతున్న ఈ సందర్భంగా ఇంత ప్రమాదం జరిగితే ఎంపీ ఏం చేస్తున్నట్టు మా సునిశ్చితమైనటువంటి విమర్శ ఇది. ఎందుకు సందర్శించలేదు? ఎమ్మెల్యేలు ఎందుకు సందర్శించటల్లా? కారణం ఏమిటి? కాబట్టి ఇవాళ 3 కార్మికులను పట్టణ పెట్టుకుని ఎటువంటి సేఫ్టీ మెథడ్స్ లేకుండా కేవలం మా సిపిఐ పోరాట ఫలితంగా నిన్న సేఫ్టీ మెథడ్స్ సెంట్రల్ మైనింగ్ డైరెక్టర్ ఆ ప్రాంతాన్ని పరిటాల, కిలేశపురం క్వారీలని సందర్శించడం జరిగింది. గ్లౌజెస్ ఉండవు, సేఫ్టీ మెథడ్స్ వాళ్ళకి అధునాతన పరికరాలు ఇవ్వరు, నాసిరకం జెనెటిక్స్ వాడటం వెరసి వాళ్ళ ప్రమాదాలకు గురయ్యి ఈ రోజున కొన్ని యంత్రాలు వచ్చినా కూడా ఇంకా ప్రమాదాలు జరుగుతూ కొన్ని వందల మంది వలస కార్మికులు పొట్టజాడబట్టుకు వచ్చిన వాళ్ళకి ఆదుకునే నాథుడు లేడు. పారిశ్రామిక చట్టాలు వర్తించవు, అక్కడ ఈఎస్ఐ లాంటి చట్టాలు వర్తించవు, వైద్య సౌకర్యాలు లేవు. కాబట్టి వాళ్ళ మైనింగ్ మాఫియా ఆ ప్రాంతంలో హెక్టార్లు దోపిడీ చేస్తున్నది. 1 హెక్టారు లీజుకి తీసుకుంటారు, 10 హెక్టార్లు తవ్వుకుంటారు. కాబట్టి మైనింగ్ శాఖ, ప్రభుత్వ ప్రజానిధులు మామూలు మత్తులో జోగుతున్నారు. కాబట్టి దీని నుంచి బయటపడాలి అనేటువంటి దాన్ని మినిస్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రభుత్వం 50 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వమని చెప్పేసి అడిగాము. అలాగే లేబర్ డిపార్ట్మెంట్ కాంపెన్సేషన్ యాక్ట్ ప్రకారం 16 లక్షల రూపాయలు 3కి కూడా నష్టపరిహారం ఇవ్వమని చెప్పి మేము ఆధారపూర్వకంగా లేబర్ డిపార్ట్మెంట్ ఆదేశాలను కూడా మేము చూపించడం జరిగింది. ఇంతవరకు లేబర్ డిపార్ట్మెంట్ ఆదేశాలు ఖాతా చేయలేదు పవన్ గ్రానైట్స్ అండ్ మెటల్ వర్క్స్ వాళ్ళు. ప్రభుత్వం నుంచి అసలు స్పందన లేదు. కాబట్టి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి, ప్రజలు నైతిక బాధ్యత వహించాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ దోపిడీని అరికట్టడానికి, మాఫియాని అరికట్టడానికి రాబోయేటువంటి కాలంలో సిపిఐకి ఆందోళన చేపడతాం. ఈ రోజున మంత్రి గారికి వినతి పత్రం ఇచ్చాము, మంత్రి గారికి కూడా సమయం ఇస్తాము. మంత్రి గారు ప్రాపర్ యాక్షన్ తీసుకోకపోతే ఇదే కార్యాలయం ఎదుట ధర్నా కూడా మేము సిపిఐగా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తాం.